యాక్టివేట్ అవుతుంటే, పాప సంబంధమైన సిస్టమ్ ఒకటి యాక్టివేట్ అవుతుంటే, ప్రభువా నాకు వినుబుద్ధి పుట్టించండి, కృతజ్ఞతా బుద్ధి పుట్టించండి, మీ ముందు తలదించి నడవగలిగే బుద్ధి పుట్టించండి అని ప్రార్థన చేయాలి. ఇక్కడ మనకి పాత నిబంధన గ్రంథంలోనే అనేక గొప్ప కార్యాలు జరిగించడానికి, ఇశ్రాయేలీలు సమకూడి రావడానికి వారికి బుద్ధి పుట్టించింది ఎవరట? చూడండి, ఇక్కడ మనకి ప్రూఫ్ ఉంది. ఇక్కడ బుద్ధి పుట్టించింది ఎవరు? చూడండి, ఇక్కడ బుద్ధి ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు. ఆ తర్వాత పక్క పేజ్ చూడండి, అంటే పక్క వింగ్ చూడండి. ఇక్కడ 29వ వచనం అండి, 29వ వచనం, 35వ అధ్యాయము 29వ వచనము. యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీల్లో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరూ మనఃపూర్వకంగా యెహోవాకు అర్పణములు తెచ్చిరి. ప్రేరేపించబడుతున్నారు, పుష్ చేయబడుతున్నారు. వెనక నుంచి ఎవరో వారిని వెళ్ళు, చెయ్యి, ఇవ్వి, నువ్వు ఉండాల్సిందే, నువ్వు చేయాల్సిందే, నీ పాత్ర ఉండాల్సిందే అని ఎవరో లోపల నుంచి వాళ్ళని ప్రేరేపించబట్టి వాళ్ళు ఇలాంటి కార్యాలు చేశారని ఇక్కడ మనకు ప్రూఫ్ కనబడుతుంది ప్రియులారా. ఇక తర్వాత కింద చూస్తే ఇంకొక చాలా ఇంపార్టెంట్ పని కోసం ఇద్దరు మనుషుల్ని ఇక్కడ దేవుడు సెపరేట్ చేశాడు. చాలా చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు. దీని మీద నేను ఆల్రెడీ చాలా రోజుల క్రితమే, కరోనా టైంలో అనుకుంటే ఒక మంచి మెసేజ్ మాట్లాడాలండి. బెసలేలు, అహోలియాబు, దేవుని పనిలో అద్భుతమైన పాత్ర పోషించిన బెసలేలు, అహోలియాబు. కాంతికల్ అఫీషియల్ అనే ఛానల్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఒకసారి దానికి వెళ్ళి సెర్చ్ చేసి రాసుకోవాలనుకున్న వాళ్ళు బైబిల్ బుక్ పెట్టుకుని నీట్గా రాసుకోండి. ఒక మంచి చరిత్ర అండి ఇది. సో ఇక్కడ చదవండి ఒకసారి ఏమంటున్నాడు. విచిత్రమైన పని, వాళ్ళని ఏ పనులకు నియమించాడట? 30 నుంచి చదువుదాం. మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, చూడుడి, యెహోవా ఊరు కుమారుడు హూరు మనవుడైన బెసలేలను పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతో వెండితో ఇత్తడితో పని చేయుటకు, రత్నములను సానపెట్టి పొదుకుటకు చెక్కుటకు, విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకు వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుడు ఆత్మతో వాని నింపి ఉన్నాడు. ప్రజ్ఞ, ఇంకా స్పీడ్గా చదివేస్తే మనకు అంత ఇది ఉండదు. ఒకసారి మళ్ళీ చదవండి, వెనక్కి వద్దాం. ప్రజ్ఞ, వివేకం, జ్ఞానం. ప్రజ్ఞ ఉండాలి దేవుని పని చేసేటప్పుడు, వివేకం ఉండాలి, వాటన్నింటికి సంబంధించిన జ్ఞానం కూడా ఉండాలి. ఏ అంగట్లోనైనా దొరుకుద్దా అది? ఎల్లో కేజీ వివేకం కొనుక్కు తెచ్చుకుందామా? 1 లీటర్ ప్రజ్ఞ అక్కడన్నా దొరుకుద్దా మనకి? ఎవరిస్తారండి మరి? భూమిని గుండ్రముగా చేసి శూన్యములో స్తంభముల అవసరత లేకుండా వేలాడజేసే ప్రజ్ఞ ఎవరిది? భూమిని ఏటవాలుగా తిప్పుతూ దాని కాలములలో సమస్తం చక్కగా ఋతువులు వచ్చేలాంటి ఒక సిస్టమ్ యాక్టివేట్ చేసిన ప్రజ్ఞ ఎవరిది? 3 వంతుల వాటర్ పెట్టాడు, 1 వంతు భూభాగం పెట్టాడు. ఆ 3 వంతులు వాటర్ వచ్చేసి మనల్ని ముంచేయట్లేదు. మన తాతల 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 తరాలన్నీ గతించిపోయాయి. ఇంకా ఎన్నాళ్ళు ఈ తరాలు ముందుకెళ్తాయో కూడా తెలీదు. ఇంత గొప్పగా నడిపిస్తున్న ఈ ప్రజ్ఞ ఎవరిది? ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే నాకు ఆయాసం వస్తుంది. అంత గొప్ప ప్రజ్ఞ దేవాది దేవునిది. సో అలాంటి ప్రజ్ఞ ఆయనకున్నప్పుడు మనం ఆయన దగ్గర వేడుకుంటే మనకు ఆయన ఏం పుట్టిస్తాడు? బెసలేలుకి, అహోలియాబుకి అదే ఇచ్చాడు దేవాది దేవుడు. అందుకే వీళ్ళు ఏం చేశారు చూడండి. అతడును 34 చదవండి సార్, 34. అతడును దాను గోత్రికుడును